కొత్త సంవత్సరం రోజు తెల్లారి లేచి నిద్ర మొత్తంతా వదిలించుకుని టిఫిన్ చేసేసరికి భోజనం టైం అయిపోయింది. సరదాగా లంచ్ కోసం ఏబీస్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ కట్టే డబ్బులకి న్యాయం చేయలేమేమో అనిపించింది. అందుకే కింద ఫ్లోర్ లో తెలుగునెస్ అనే రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చేసాం. తెలుగునెస్ అంటే దాన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే తెలుగుతనం. నిజంగా నా రెస్టారెంట్ అంబియన్స్ అంతా చూస్తే తెలుగుతనం ఉట్టిపడేటట్టే ఉందండి. ఎస్పెషల్లీ వీళ్ళు ఇక్కడ రెస్టారెంట్ లో డెకర్ చేసిన ఈ ఆర్ట్ పీసెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. వీటన్నింటినీ చూస్తుంటే నాకు రాబోయే సంక్రాంతి సందడి గుర్తొచ్చింది. నిజంగా ఇలాంటి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అసలు ఏం ఆర్డర్ ఇవ్వాలా అని ఆలోచించేసరికి ఒక అరగంట అయిపోతుంది కదండి. అలా బాగా ఆలోచించి మా వాళ్ళు మొత్తానికి ఏదో ఆర్డర్ చేశారు. పేరు సరిగ్గా ఐడియా లేదు, కానీ ఇది చికెన్ మ్యాంచో సూప్ అనుకుంటున్నాను. జస్ట్ యావరేజ్ గా ఉంది. ఈ ప్రాన్ ఫ్రై కూడా యావరేజ్ గానే అనిపించింది. ఎస్పెషల్లీ దానిపైన వేసిన మసాలా అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఈ రెస్టారెంట్ వాళ్ళ సిగ్నేచర్ బిర్యానీస్ ఏవో ఉన్నాయంటే ఒక 2 ఆర్డర్ చేసుకున్నాం. అది కూడా నాకు కొంచెం యావరేజ్ గానే అనిపించింది. నా ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. నేను బేసిక్ గా ఫుడ్ విషయంలో అస్సలు వంకలు పెట్టనండి. 99% అడ్జస్ట్ అయిపోతాను. న్యూ ఇయర్ కదా అని ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే ఆ రోజు కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చిందండి. సబ్స్క్రైబ్ చేసేయండి.